కాకినాడ జిల్లా యాంకరేజ్ పోర్టు నుంచి విదేశాలకు పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన రెవెన్యూ, మెర్తాన్ పోలీసులు, టెక్నికల్ అధికారులు, పోర్టు సిబ్బందితో కలిసి తీరంలో రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం సముద్రంలో లంగరు వేసిన ఈ షిప్పు వద్దకు చేరుకుని తనిఖీలు చేశారు. నౌకలో అప్పటికే లోడ్ చేసిన బియ్యం నమూనాలను సేకరించారు. తనిఖీ వివరాలను మీడియా ప్రతినిధులకు తెలియజేశారు. నౌకలోని 52,000 టన్నుల లోడింగ్ సామర్థ్యంగాను 32,000 టన్నుల అప్పటికే లోడింగ్ జరిగిందన్నారు. దీనిలో బాయిల్స్ రైస్తో పాటు 640 టన్నుల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించమన్నారు. ఈ తనిఖీ జిల్లా కలెక్టర్ వెంట కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, పోర్టు సిఐ పి సునీల్ కుమార్, ఏపీ ఎస్పీఎఫ్ అధికారి ఓ శ్రీధర్, పోర్టు కన్జర్వేటర్ వీరబాబు, టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు. కాలింగ్ మీరు చేస్తారా? వెదర్ కాలింగ్ మేము చేస్తాం. అంటే మా ఆర్డర్ చేసుకుంటారు కదా. దీని నుంచి మొత్తం ఆల్ కంపార్ట్మెంట్స్ ఈచ్ కంపార్ట్మెంట్ ఎంత సైజ్? ఇల్లీగల్గా పీడీఎస్ రైస్ తీసుకెళ్తాను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏదో ఉంటుంది. చూసొద్దాము ఎలా జరుగుతుంది, ఎంత ఉందనే చూసాము. సో మొత్తం 5 హ్యాచెస్ ఉంటాయి. ఆల్ 5 హ్యాచెస్కి అలాంగ్ టెక్నికల్ టీమ్ రోజు వెళ్ళడం అండ్ శాంపుల్స్ అక్కడ మన కెమికల్స్ తీసుకెళ్ళి చెక్ చేసి ఇప్పుడు ఎక్కడైతే ఎలా అయితే ఇక్కడ చెక్ పోస్ట్లో మనం చెక్ చేస్తున్నాము అలాగే అక్కడ మీకు శాంపుల్స్ అదేవి మా కెమెరామెన్ కూడా మీకు షేర్ చేస్తారు. సో ఇట్ వాజ్ సర్ప్రైజ్ వన్. సో వెయిట్ చేయలేకపోయాం. సో చెక్ చేయడం జరిగింది. అందులో ఆల్మోస్ట్ 52,000 టన్స్ ఆఫ్ కెపాసిటీ గాను ఒక 38,000 టన్స్ వరకు ఆల్రెడీ లోడింగ్ జరిగింది. లోడింగ్ జరిగిన వాటిలో క్లోజ్ టు 640 టన్స్ మాత్రం మనకు పీడీఎస్ రైస్ ఉన్నట్టు అనిపించింది. ఆ 640 టన్స్ కూడా రీసెంట్గా మనం సీజ్ చేసి బ్యాంక్ తీసుకొని రిలీజ్ చేసిన స్టాక్ లాగా అనిపించింది. సో ఇది ప్రిలిమినరీగా మనం ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఆఫీస్